కోరహ్ కుమారులు దేవుణ్ణి ఆరాధించే విధానంలో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీ అందే ఉన్నవని వారు అంటారు కదా. తమ హృదయాంతరంగము నుండి మహాగణుడైన దేవునికి ఆరాధించినటువంటి కోరహ్ కుమారుల మాట ఇది. సకల చరాచర సృష్టిలో దృశ్యమైనవి మరియు అదృశ్యమైనవి తన శక్తిగల వాక్కు ద్వారా సృష్టించిన దేవుడు సకల జీవులకు ఆధారమైన వాడుగా ఉన్నాడు. ఈ ధన్య సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు దేవుని ప్రభావానికి ఆరోపించకుండా ఉండగలడా? మన రక్షణకు, ఆనందానికి, ఆశీర్వాదానికి మూలము దేవుడే. యేసుక్రీస్తు శిలువలో చేసిన పుణ్యకార్యము ద్వారా మనిషికి రక్షణ అనుగ్రహించబడింది. విశ్వాసంతో ప్రభువును ఆశ్రయించువారు రక్షించబడతారు. అమూల్యమైన ప్రశస్తమైన ప్రభువును పునాదిగా చేసుకున్నవాడు ఏ పరిస్థితిలోనైనా ఎదురైనా కదిలించబడడు అనే సత్యాన్ని మనం గ్రహించే వారముగా ఉండాలి.